రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ మరోసారి విజయం సాధించారు. ఫలితాల ప్రకారం ఆయనకి రికార్డు స్థాయిలో 88% ఓట్లు లభించాయి. మార్చి 15 నుంచి 17 వరకు పోలింగ్ జరిగింది. 1999 నుంచి ఇప్పటి వరకు పుతిన్ కంటిన్యూస్గా ప్రెసిడెంట్గానో ప్రైమ్ మినిస్టర్గానో గెలుస్తూనే వస్తున్నారు. రష్యాలో రూలింగ్ పార్టీ అంటే యునైటెడ్ రష్యా పార్టీ. ఈ గెలుపు తర్వాత ఆయనకి 6 సంవత్సరాల పదవీ కాలం ఉంది. ఇప్పుడు ఈ 6 సంవత్సరాల పదవీ కాలం కనుక ఆయన రష్యా అధ్యక్షుడిగా కంటిన్యూ చేయగలిగితే ఆయన సోవియట్ రష్యా ఏర్పడిన తర్వాత అంటే 1915 నుంచి రష్యాని ఎక్కువ కాలం పరిపాలించిన నాయకుడిగా ఉంటారనమాట. ఎందుకంటే జోసెఫ్ స్టాలిన్ ఇప్పటి వరకు కూడా రష్యాలో ఎక్కువ కాలం పరిపాలించిన నాయకుడు. ఆయన తర్వాత ఇప్పుడు పుతిన్. అయితే ఈ 6 సంవత్సరాలు కనుక పూర్తయితే పుతినే ఇప్పుడు స్టాలిన్ కూడా బీట్ చేసి ఎక్కువ కాలం రష్యాని పరిపాలించిన నాయకుడు అవుతారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 సంవత్సరాలుగా కొనసాగుతోంది. రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు అలెక్సీ నావల్నీ మరణం, ఆర్క్టిక్ రీజియన్ దగ్గరలో ఉన్న జైల్లో ఆయన మరణం, ఇవన్నీ కూడా కొంత ప్రొటెస్టులు జరుగుతున్నాయి. నిరసనకారులు ఉన్నారు. అయినా కానీ పుతిన్కి 88% ఓట్లు రావడం అనేది పెద్ద విషయమే. కానీ ఇది ప్రీ డిటర్మైన్డ్ వర్డిక్ట్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ డ్యూమా రష్యన్ పార్లమెంట్ కంప్లీట్గా ఆయన చేతిలో ఉంది. సో ఆయన ఎదిరించే వాళ్ళే రష్యాలో ఇప్పుడు లేరు. రష్యా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పలు యూరోపియన్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్ద ఎత్తున రష్యా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత యుక్రెయిన్లో ఆక్రమించిన ప్రాంతాల్లో కూడా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. జాపోర్జియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ఈ ప్రాంతాల్లో కూడా రష్యా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. భారతదేశంలో ఉన్న రష్యా పౌరులకు కూడా ఓటు కల్పించారు. కేరళలోని తిరువనంతపురంలో రష్యా హౌస్లో కూడా ఈ ఓటింగ్ జరిగింది. అంటే ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్న రష్యన్స్ కూడా ఓటేసే విధంగా ఓటు హక్కుని కల్పించారనమాట. యూరోప్లో, భారతదేశంలో ఇలా రకరకాల దేశాల్లో రష్యన్ పౌరులు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రష్యా అధ్యక్ష బరిలో ప్రస్తుతం ఉన్న రష్యన్ అధ్యక్షుడు పుతిన్తో పాటు ప్రత్యర్థులు కేవలం 3 అంటే రష్యా యొక్క ఎన్నికల సంఘం అనుమతించిందనమాట. రష్యా యొక్క కేంద్ర ఎన్నికల కమిషన్. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్టట్స్కీ, న్యూ పీపుల్ పార్టీకి చెందిన వ్లాదిస్లివ్ డవాంకో, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలాయ్ కరితనోవ్ వీళ్ళందరూ ఉన్నారనమాట. యాక్చువల్గా రష్యా అధ్యక్ష పదవికి లిమిటేషన్ ఉంటుందన్నమాట. ఇంతకాలం ఉండే ఆస్కారమే లేదు. అయితే 2020లో రష్యా యొక్క రాజ్యాంగాన్ని సవరించి రష్యా అధ్యక్ష పదవికి ఎన్నిసార్లు పోటీ చేయొచ్చు అనే దాని మీద చాలా లిబరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అది కేవలం పుతిన్ కోసం అనమాట. దానివల్లే పుతిన్ మళ్ళా అధ్యక్ష పదవి కంటెస్ట్ చేయగలిగారు. 1999 నుంచి అధ్యక్షుడిగానో ప్రధానిగానో పుతిన్ కొనసాగుతూనే వచ్చారనమాట. రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన తర్వాత పుతిన్ ఫస్ట్ టైం మాట్లాడుతూ ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధానికి 1 అడుగు దూరం మాత్రమే ఉందని చెప్పి పశ్చిమ దేశాలను హెచ్చరించారు. అమెరికా ఆధ్వర్యంలో ఉన్న నాటో దళాలు రష్యా పైన అటాక్ చేసిన, రష్యా నాటో దళాలకు మధ్య పెద్ద స్థాయి యుద్ధం జరిగిన అది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని, ప్రపంచంలో ఎవరు దీన్ని కోరుకోవట్లేదని కూడా పుతిన్ వ్యాఖ్యానించారు. పుతిన్ ఇప్పటికీ 4 సార్లు రష్యా అధ్యక్షుడిగా చేశారు, 2 సార్లు రష్యా ప్రధానిగా చేశారు. ఇది రష్యా అధ్యక్షుడిగా 5వ సారి గెలుపు.